నిన్న మొన్న బుద్ధిమంతుల లెక్క మాట్లాడిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాత్రికి రాత్రే పూనకాలొచ్చినాయి కావచ్చు. ఇక తెల్లారేసరికల్లా సార్ వారి భాష మొత్తం మారిపోయింది. ఓయమ్మో ఇదేంది సారు, అపరిచితుడు సినిమాలా విక్రమ్ సార్ నే మించిపోయిన పోగదా అనుకుంటుర్రు అంట. ఇంతకీ ఏ ఎమ్మెల్యే సార్ ముచ్చట అని అంటుండ్రా? ఇగో చూడు కావాలంటే మీరే. అయ్యో ఏంది సారు, నిన్న మొన్న మంచిగానే మాట్లాడిండ్రు కదా. మొన్న పవనాల్ సారు మాటల్లో మాట ఏదో ఒక మాట అంటే సొక్కవంతుని లెక్కల శుద్ధ పూస లెక్కలనే చెప్పుకొత్తిరు కదా. ఇక నిన్న కూడా జనం మోసం చేసిండ్రు, గుండెల మీద కొట్టిండ్రు అని నారాజు అయ్యిండ్రు కదా. ఇక అంతలోనే ఏమైంది సారు, గీ మార్పు ఏంది, గీ మాటలు ఏంది? అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమైన్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అమ్మ ఇంద్రమైన్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అబ్బో సాంపుతాడట కదా నువ్వు సారు. ఇక ఎన్నారుల్లా ఏం మాట్లాడుతుండో, బీఆర్ఎస్ సర్పంచ్ ను చంపుతాడట. అయినా పబ్లిక్ లోనే చంపుతామని బెదిరిస్తున్నా కూడా పోలీసులు ఏం చేస్తలేరు అయ్యేంది మరి? అవు సారు, మీరు సంతకాలు పెడితేనే జనం బువ్వ తింటున్నారు. ఇక ఈయన చేతుల మీదనే పనులు చేసుకుంటున్నారా ఎట్లా? ఇక ఊకోరి సారు, ఏం మాట్లాడుతున్నారు? ఇక సార్ మాట్లాడిన మాటలకు మస్తుగా కౌంటర్ వీడియోలు కూడా బాగానే పడుతున్నాయి. ఇక బుద్ధిమంతుల లెక్కలా కానొచ్చిన రెడ్డి సారు లోపటున్న అసలు రంగు బయటపడ్డదని జనమంతా గుసగుసలు పెట్టుకుంటున్నారు పాపం.